చూసి ఇంటికి రాగానే మనం ప్రపంచాన్ని చూసి అమ్మయ్య బయటకు వచ్చాను రా అనుకుంటాం. నమ్మకం పెట్టుకు వెళ్ళండి. అహంకరించి ఇందులోంచి మేము రావడం ఎంతసేపులే అని చెప్పి వెళ్తే అందులో ఇరుక్కుపోతారు అని చెప్పి పెద్దలు చెప్పారు. ఇంతకీ ఎందుకండి అందులోకి వెళ్ళడం అంటే పెద్దలు చెప్పేది ఏమిటంటే అది కర్మని తొలగించి జన్మల నాశనం చేస్తుంటా. అంటే మనకి శంకరాచార్యుల వారు అంటారు చూడండి, పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే చేయనం. మళ్ళీ పుట్టడం, మళ్ళీ చావడం, మళ్ళీ అమ్మ కడుపులో 9 నెలలు ఉండడం, మళ్ళీ బయటికి రావడం. అలాంటి జన్మల పరంపరని నాశనం చేస్తుంది. ఒక్కసారి అందులోంచి వెళ్తే కొన్ని పదుల జన్మలని పోగొట్టుకోవచ్చు అని పెద్దవాళ్ళు చెప్పారు. అందుకని అలా చేస్తూ ఉంటే మోక్షస్థితి వస్తుంది అని నాకైతే అనిపిస్తుంది. మోక్షస్థితి రావాలంటే రమణ మహర్షి లాంటి మైండ్ సెట్ ఉంటే అప్పుడు వస్తుంది తప్ప అంత తేలిగ్గా రాదు అని. కానీ ఎందుకో పెద్దలు చెప్పారు, మనకన్నా గొప్పవాళ్ళు, నమస్కారం చేసుకుందాం. ఈ ఆలయానికి సంబంధించి 4 ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. అవి ఏమిటో ఇప్పుడు చెప్తా. మొట్టమొదటిది ఏమిటంటే, మీరు గిరి ప్రదక్షిణం చేసేసరికి చాలా అలసట వచ్చి కాళ్ళ నొప్పులు వస్తాయి కదా. అంటే కుబేరలింగం దాటి వచ్చారు అంటే మీరు ఆల్మోస్ట్ 80% గిరి ప్రదక్షిణం పూర్తి చేసేసినట్టే. అక్కడికి వచ్చేసరికి ఎవరైనా అలసిపోతారు. అప్పుడు విచిత్రం ఏమిటంటే, ఇడుక్కు పిల్లయ్య లోపలికి దూరి బయటికి రండి, అలసట అంతా పోతుంది. చాలా విచిత్రంగా. ఇదైతే పెద్దలు చెప్పాల్సిన అవసరం లేదు, మనమే టెస్ట్ చేసుకోవచ్చు. మీరు నెక్స్ట్ టైం గిరి ప్రదక్షిణం వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళి చూడండి, అలసట పోయి చాలా ఫ్రెష్గా తయారవుతారు అందులోంచి బయటకు వస్తే. మరి అయితే ఎలా వచ్చింది ఆలయానికి ఆ శక్తి అంటే అదే రెండో ముఖ్యమైన విషయం. తిరువన్నామలైలో ఒక మహాసిద్ధుడు ఒక ఆయన ఉండేవారు. ఆయన అందులో 2 యంత్రాలని ప్రతిష్ఠించారు నేల మీద. అందులో 2 గదుల్లో ఉన్నాయని చెప్పాను కదా. ఆ మొట్టమొదటి గదిలో నేల మీద కింద ఒక యంత్రమును, ఆ 2వ గదిలో పాదాలు ఉన్నాయి, దాని కింద ఒక యంత్రము ఉన్నాయి. వాటిని తాకుతూ మన శరీరాన్ని బయటికి తీసుకొచ్చాం అనుకోండి, అప్పుడు ఆ యంత్రాల శక్తి వల్ల మన శరీరంలో అలసట పోతుంది అని పెద్దలు చెప్పారు. ఈ చెప్పగానే 2 అనుమానాలు వచ్చేస్తాయి. ఏమిటంటే, మొట్టమొదటి కింద యంత్రం ఉందంటున్నారు, మనం నా కాళ్ళతో రావచ్చా అని. ఆయనే రమ్మని చెప్పారు ఆ ప్రతిష్ఠించిన ఆయన, ఇంకా మనకేమిటి బెంగ. రెండోది ఏమిటంటే, అదేమిటంటే ఊరికి యంత్రాల మించి అలా వచ్చేస్తే శక్తి వస్తుంది అంటే, ఆ ప్రతిష్ఠించిన ఆయన ఎవరో తెలిస్తే అప్పుడు అవి ఏ యంత్రాలు అర్థమవుతాయి. అది ఆయన ఎవరో మీకు వీడియో చివరిలో చెప్తా. ఇంకా మూడవది ఏమిటంటే, ఆ ఇడుక్కు పిల్లయ్యారు ఒక గొప్ప ఇంజనీరింగ్ మార్వెల్. అసలు మీరు బయట నుంచి చూస్తే మనం పడతామా ఇందులో అనిపిస్తుంది. సన్నటి సందు అనమాట. అంటే తల్లి గర్భంలోంచి బిడ్డ బయటికి ఎలా వస్తాడో ఆ అనుభవాన్ని ఇస్తుంది ఇడుక్కు పిల్లయ్యారు. అందుకని సన్నటి సందు ఉంటుంది, బయటకు వచ్చేది ఎలా వస్తామా అనిపిస్తుంది. అస్థిపంజరం కొలతలు ఉంటాయి కదా, అవి లావుగా ఉన్న వాళ్ళకైనా సన్నగా ఉన్న వాళ్ళకైనా దాదాపు ఒకేలా ఉంటాయి. అంతేగాని లావుగా ఉన్నారని అస్థిపంజరం ఇంత లావు, సన్నగా ఉన్న వాళ్ళకి సన్నగా అలా ఉండదు కదా. అస్థిపంజరం దాదాపు ఒకేలా ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని అది డిజైన్ చేశారట ఆ శిల్పులు. అందువల్ల మీరు పక్కకి తిరిగి అలా వస్తే కనుక అడ్జస్ట్ అయిపోయి బయటకు వచ్చేస్తారు అని చెప్పి దానికి రీజన్ చెప్తారనమాట. అలాగనే 3 సార్లు అందులోకి వెళ్ళి బయటకు వస్తే కనుక ఎముకలకి సంబంధించిన సమస్యలు ఉన్న వాళ్ళకి ఆ యంత్రాల శక్తి వల్ల సమస్యలు కూడా తీరుతాయి అని చెప్తారు పెద్దలు. సరే, ఇది దానికి సంబంధించిన 4 విషయాలు. ఇప్పుడు ఇంతకీ ఎవరు ప్రతిష్ఠించారు ఆ యంత్రాలు, ఆ మహనీయుడి గురించి చెప్పుకోవాలి. ఎందుకంటే ఇలాంటి మహనీయుల చరిత్రలు దురదృష్టవశాత్తు బయటికి రావు. ఆయన పేరు ఇదైకాడు సిద్ధర్. ఆయన తమిళనాడులో ఇదైకాడు అనే ప్రదేశంలో జన్మించారు. అందుకని ఆ ఊళ్ళో పుట్టారు కాబట్టి ఆ పేరు పెట్టారనమాట. తమిళనాడులో 18 మంది సిద్ధర్లు తెలుసు కదా మనకి. అది చాలా ప్రపంచ ప్రఖ్యాతమైనది ఆ సిద్ధుల పరంపర. అందులో ఆ 18 మందిలో ఒక ఆయన. ఈయన మొట్టమొదట పశువుల కాపరి. పశువుల్ని తోలుకుంటూ వెళ్ళి అక్కడెక్కడో కూర్చుని అలా సమాధి స్థితిలోకి వెళ్ళిపోయేవారు అంత చిన్న వయసులోను. అది ఎవరికంట పడిందంటే, భోగర్ అనే ఒక సిద్ధుడు ఉన్నారు. ఆయన 18 మంది సిద్ధుల్లోకి తలమానికమైన మహనీయులైన. మీకు పళనిలో సుబ్రహ్మణ్య స్వామి మూర్తి తెలుసు కదా. ఆ మూర్తికి అభిషేకం చేసిన జలం తాగితేనే ఎన్నో రోగాలు తగ్గడం ఎంతో మంది చూశారు. ఆ మూర్తిని నవపాషాణం అంటారు. అది తెచ్చి ప్రతిష్ఠించింది భోగర్ అనే సిద్ధరే. ఆ భోగర్ ఒకసారి అడవిలో చూసి, ఇంత చిన్న వయస్సులోనే ఎంతటి తీవ్రమైన నిష్ఠ అని చెప్పి అప్పుడు చారదీసి ఆయనకి సిద్ధ వైద్యం నేర్పించి ఆధ్యాత్మికంగా కూడా చాలా ఉన్నతమైన వ్యక్తి కింద, సిద్ధుడి కింద తీర్చిదిద్దారు. ఇప్పటికీ మనకి సిద్ధ వైద్యంలో కాయకల్పం అనే ఒక ప్రక్రియ ఉంది, మీ అందరూ వినే ఉంటారు. ఆ కాయకల్పం అనే ప్రక్రియని రూపకల్పన చేసింది ఇదైకాడు సిద్ధరే. ఆయన ఎంత గొప్ప రసయోగి, ఆల్కెమిస్ట్ అంటే ఆయన 600 సంవత్సరాల పాటు బతికారట.
అలాగనే ఆయన దగ్గర పశువులు ఉండేవి కదా, వాటికి కొన్ని మూలికలతో ఆహారం పెడితే ఈ ద్రవిడ దేశంలో